ఆయన ఒక కామెంట్ కూడా ఒకసారి మనం చూద్దాం. విల్సన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. అంటే దావోస్ పర్యటన అనంతరం కూడా ఢిల్లీకి వెళ్లారు, నిర్మలా సీతారామన్ గారితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రియారిటైజ్ అయిందా, మళ్ళీ ఇంకా మరిన్ని వరాలు కూడా రాబోతున్నాయా? దానిపై మీ కామెంట్ ఏంటి? మీ వరకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. అంటే బేసిక్ గా దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీ దృష్ట్యా అనేక పెద్ద పెద్ద సంస్థలు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపడం జరిగింది. వారి తనయుడు లోకేష్ గారితో కూడా డిస్కస్ చేశారు. అదే సమయంలో ఇక్కడ ఒక సుస్థిర ప్రభుత్వం ఉంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికంటే కూడా నరేంద్ర మోడీ గారి బ్లెస్సింగ్ ఉంది. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఈ కూటమికి భారత ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉందని అర్థమైన తర్వాత ఇప్పుడుగా ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అనేక సంస్థలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి. అవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వడానికి కొంత టైం పట్టచ్చు, కానీ మొత్తం మీద మాత్రం మెటీరియలైజ్ అవుతాయి, అందులో సందేహం లేదు. కనీసం నాకు తెలిసి ఒక 60 to 70% మెటీరియలైజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో నిర్దిష్టమైన ప్రణాళిక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ లేకపోవడం వల్ల కొంత వెనకబడ్డారు వైసీపీ గవర్నమెంట్ లో. ఇప్పుడు దాన్ని అధిగమించి ఇక్కడ ఒక స్పష్టంగా ఒక అండర్స్టాండింగ్ తో మరి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒక అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేక రకాలుగా మేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి నిధులు ఇచ్చాం, అమరావతికి నిధులు ఇచ్చాం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పొడిగొడుతున్న దీపం లాగుంటే దానికి చమురు పోసే కార్యక్రమంలో ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చాం. అదేవిధంగా అనేక ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని మరింత 5 ఏళ్ల పాటు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని తిరిగి గాడిలో పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఇంకా స్టీల్ ప్లాంట్ ఇవన్నీ పునరుద్ధరణ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఢిల్లీతో మాట్లాడడం జరిగింది గతంలో. కాబట్టి ఇప్పుడు ఏదైతే మేము మా హోంవర్క్ మాది నడిచింది, అదే సమయంలో మా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కేంద్రాన్ని ఏం అడగాలో అన్ని అడుగుతూ వచ్చారు. ఈ రోజు గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత అప్డేట్ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. ఇది ఒక మంచి పరిణామం, ఎందుకంటే ఈ సంస్థలు వస్తున్నాయి ముందుకి. కాబట్టి మీరు మరింత సహకారం అంటే కేంద్ర సంస్థలు వేరే సంస్థలు వస్తున్నప్పుడు కూడా దానికి కేంద్ర సపోర్ట్ అవసరం. కేంద్రం అప్రూవల్ తో కొన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఫోర్కాస్ట్ చేసి నిర్మలా సీతారామన్ గారితో, అదేవిధంగా అనేక పథకాలు ఇప్పుడు ప్రత్యేక హోదా ప్లేస్ ఆల్టర్నేటివ్ ఇస్తా అన్నాం కదా, అన్న క్రమంలో ఏదైతే ఈఏపీ నిధులు ఉన్నాయో, ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ నిధులు, ఆ నిధులు కూడా ఇక్కడ డంప్ చేయడానికి వీలుంటుంది. తర్వాత ప్రైవేట్ సంస్థలు కొన్ని వచ్చి ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు విస్తరించడానికి కూడా వీలుంటుంది. ఆ విధంగా ఉభయతారకంగా బహుళార్థకంగా ఈ పర్యటనని మనం చూడాల్సిన అవసరం ఉంది. విల్సన్ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కంపెనీలు తోలేయడం జరిగింది. నా దగ్గర ఉన్న లిస్ట్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్ రాజా, లూలు గ్రూప్, ఏషియన్ పేపర్ పల్స్ పరిశ్రమ, అదానీ డేటా సెంటర్, హెచ్ఎస్బిసి, సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, రిలయన్స్ జియో చిత్తూరుకి సంబంధించి, హాలీటెక్, రాజపలాయం మిల్స్, ట్రైటన్ సోలార్, మెగా సీడ్ పార్క్, కియా అనుబంధ సంస్థలు, జాకీ, జువారీ సిమెంట్స్, ఇలాంటి చాలా కీలక కంపెనీలు, పరిశ్రమలు. కానీ నేనేమంటే వైసీపీ హయాంలో అనేక సంస్థలు పడకేయడమే కాకుండా వెళ్ళిపోయే పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, లేకపోతే ఇక్కడ బెదిరింపులు, తర్వాత మొత్తం మీద అండర్స్టాండ్ అమరావతి ఉద్యమం నిరంతరంగా జరగడం. ఆ తద్వారా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో పీస్ ఆఫ్ మైండ్ లేకుండా మనం ఇండస్ట్రీ అంటే ఎలా చూడాలి? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లేదా ముంబై ఉంది, మహారాష్ట్ర కూడా చాలా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్నారు. అది ఆర్థిక రాజధాని, మనం కాదనిలేము. ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టమైందో మనకు తెలుసు. హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఒక హబ్గా మారింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏది చూసి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది? చంద్రబాబుని అంటే ఏదైతే గతంలో హైదరాబాద్ని 2020 విజన్ అనుకుని చేసి నిరూపించారో, చంద్రబాబుని బ్రాండ్ గా తీసుకుని ముందుకు రాబోతున్నారా? ఏ విధంగా ముందడుగు పడిందని అనుకోవచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత సంపద నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదండి. ఎందుకంటే
దరిదాపు విశాలమైన తీర ప్రాంతం ఉంది. మనకి విశాఖపట్నంలో మన పోర్ట్ ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ రోజు ఏదైతే రవాణా సౌకర్యం లేకుండా, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ రవాణా సౌకర్యం అంత స్థాయిలో లేదు, లేదు అసలు. కానీ ఇక్కడ సముద్రాలు లేవు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా ఒక విశాలమైన తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని ఇప్పుడు ఈ పోర్టులన్నింటినీ కూడా వినియోగించుకుంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే చాలా వరకు వ్యయం తగ్గుద్ది. మీరు ఇతర మార్గాల్లో ట్రాన్స్పోర్ట్ చేయడం వేరు, పోర్టులు వినియోగించుకోవడం వేరు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టులు వినియోగించుకోవడం ద్వారా, ఇప్పుడు ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, దానికి వచ్చే బొగ్గంతా కాడ కోల్ అంతా కాడ మన పడవలోనే వస్తా ఉంటుంది. కాబట్టి ఆ పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు ఒక రకంగా చెప్పంటే అద్భుతమైన నిర్మాణం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సరిగ్గా దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో విఫలం చెందాం. ఎందుకంటే గంగవరం పోర్టు, మిగతా పోర్టులు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్ లో ఏముందో కానీ మొత్తం మీద ఆ పోర్టులు ఆయన పూర్తిగా ఉపయోగించుకోలేదని అర్థమవుతా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అనేక పరిశ్రమలు రావచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మనం సముద్రపు సంబంధించిన అనేక ఉత్పత్తులు తీసుకురావచ్చు. చేపలు కానీ, రొయ్యలు కానీ, ఇంకా అనేక నీళ్లకు సంబంధించిన అనేక పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి తగ్గ వాతావరణం ఉంది. అదే విధంగా మనకి తిరుపతిలో ఐఐటి ఉంది. అక్కడి నుంచి ప్రోడక్ట్ బయటకు వస్తే, విద్యార్థులు బయటకు వస్తే కొత్త కొత్త అనువర్తనాలని ఎస్టాబ్లిష్ చేస్తారు. మనం విశాఖ స్టేట్మెంట్ ఒకటి వాడుకుంటే చాలు, అద్భుతంగా లక్షల కోట్లు రాబోయే రోజుల్లో ఎస్టాబ్లిష్ అవుతాయి. అక్కడ గ్రీన్ ప్రాజెక్ట్స్, గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలంటే ఒక సంకల్పం ఉండాలి. అదే విధంగా ఈ రోజు అక్కడ వాల్యుబుల్ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని మనం రాబోయే రోజులు ఎలా ఉపయోగించుకోవాలని దగ్గర రాష్ట్రపతి పరిధిలో భూములు ఉన్నాయి. ఆ భూములు ఎటు ఉపయోగించుకొని రాష్ట్రం డెవలప్మెంట్, నేనేమంటానంటే రాజకీయాలు మాడుకోవడానికి లాస్ట్ సంవత్సరం వాడుకోవచ్చండి. ఈ లోపు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి? మనం అంతా తెలుగు వాళ్ళం, మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి. మన రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన డేటా ఉండాలి. ఆ డేటాని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పార్టీ నాయకుడు సత్యకుమార్ కావచ్చు, చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ పవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా నాలెడ్జీ ట్యాంక్ ఉంది మనకి. కాబట్టి ఈ నాలెడ్జీ ట్యాంక్ ను ఉపయోగించుకొని మనం కానీ వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎన్నో కోట్ల నిధులు కూడా సిద్ధంగా ఉన్నాం కదా. కాబట్టి రేపొద్దున ఖచ్చితంగా రాబోయే బడ్జెట్ లో, నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పెద్ద పెట్టేస్తారు. దానికి సంకేతకంగానే అనేక పెట్టుబడులు మనకు వస్తున్నాయి కదా. ఈ పెట్టుబడులకి మనం దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్టెన్షన్ అనేది రేపు ఖచ్చితంగా బడ్జెట్ లో చూస్తారు, అందులో డౌట్ లేదు. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మార్చడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. 35,000 దరిదాపు ఎకరాల సంబంధించిన భూమి అమరావతి క్లాస్ క్యాపిటల్ గా మార్చొచ్చు. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక విజన్ ఉండాలి. అక్కడ ఆల్రెడీ 9 నవనగరాలు ఏర్పాటు చేశాం కదా. మనకి ఈ రోజు ఔషధ సంబంధించిన పరిశ్రమలు ఎన్నో పెట్టచ్చు. ఆ పెట్టడానికి సరిపడే వాతావరణం ఉంది. మనకు ఆ దగ్గర థింక్ ట్యాంక్ ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో సగం ఇండస్ట్రీస్ మొత్తం నడుపుతున్నది ఆంధ్రులే. కాబట్టి వాళ్ళు ఇక్కడ యూనిట్స్ ఇక్కడ పెట్టచ్చు. కాబట్టి ఆ యూనిట్స్ ఇక్కడ పెట్టగలిగితే మనం కూడా మన సంపద పెంచుకోవచ్చు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో మన బిడ్డలు ఈ రోజు ఎక్కడికి పోతున్నారు? ఏ చెన్నైకో, ఏ బెంగళూరుకో, ఏ హైదరాబాద్ ఉద్యోగాల కోసం పోతున్నారు. దాన్ని మనం తగ్గించుకోవడం అవసరం ఉంది. కాబట్టి నేనైతే రాజకీయ విమర్శలు జోలికి పోవడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ని మనం మన బిడ్డలాగా మనం పెంచుకుంటే ఆ బిడ్డ రేపు పొద్దున ఎంతో మందికి ఫలితాలు ఇస్తుంది, అందులో సందేహం. ఆ విధంగా మనకు దార్శనికత ముందుకెళ్లాలనేది నా అభ్యర్థన. రైట్ విల్సన్ గారు. కాసిరగడ్డ నాగార్జున గారు నమస్తే. దావోస్